బాబాయ్ నమస్తే, మీ పేరు? కే మల్లేశప్ప. మల్లేశప్ప గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చరే. ఏంటి, ఎలా ఉంది వ్యవసాయం? పర్వాలేదు, బాగా చేస్తున్నారు. డెవలప్మెంట్ బాగుంది. పెద్ద కొడుకు మాదిరి మా అందరికీ పెన్షన్లు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన నెల నెలకి 2000 పెన్షన్. ఎంత కష్టపడుతున్నారు ఏం కథ. మంచి పథకం చేస్తున్నాడు. నెంబర్ 1 పథకం అది పెన్షన్. తండ్రి కూడా ఇవ్వలేనటువంటిది ఆయన ఇస్తున్నాడు. 2000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ అదే వస్తే కూడా మళ్ళీ 3000 రూపాయలు. మేము దినం 100 రూపాయలు తిన్నా కూడా మాకే సరిపోతుంది. వేరే వాళ్ళ ఆధారమే లేదు. ఇది మాత్రం మంచి పథకం. మళ్ళీ వస్తారంటారు అధికారంలో? రావాల్సిందే, ఖచ్చితంగా 100% రావాల్సిందే. అంటే మరి చూసుకుంటే కేసీఆర్ గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేయాలి. రాష్ట్రంలో మనకేం దెబ్బ ఉంది సార్ వాళ్ళ గురించి? ఇప్పుడు ఆ రాష్ట్రంలో మన వాళ్ళు వేస్తారా, వింటారా? అంటే మన వాళ్ళు పోయి వాళ్ళు చెప్తే వాళ్ళు వింటారా? వినరు కదా. ఇప్పుడు వేరే సీఎం గారు ఇక్కడ వచ్చి చెప్తే ఏమి వింటారో చెప్పేది. మన ప్రజలేమంత వెరిగా లేరు. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి పట్టణం కడతారు. మన కేశవన్న కూడా అతి మెజార్టీతో గెలుస్తారు గ్యారెంటీగా. అంటే కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు మీ నియోజకవర్గాన్ని? ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు. ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి అధికార పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎంతవరకు చేశారు? వారికి క్యాన్సర్ వచ్చింది అవుతుంది. మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సొంతం కావాలన్నారు. మీటింగ్లో ఉన్నాడు ఆయన. ఇట్లా మామూలుగా పోయేసారి మీటింగ్ అంటే ఎవరు పిల్లం పోయింది. అప్పటికే ఎమర్జెన్సీగా సొంతం చేసి హైదరాబాద్ పంపించినాడు. ఎవరు? కేశవన్న గారు. ఇట్లా మనకు అనుకూలమైన పనులు కూడా ఆయన ఏదన్నా అప్పుడు అయ్యేటివైతే 1 డేలో అయ్యేటివైతే అప్పటికే అయిపోతాయి. కొంచెం ఏదన్నా ప్రాసెస్ కొంచెం లాస్ట్ ఉందనుకోండి, కొంత నిదానంగా ఆలోచన చేసి గ్యారెంటీగా డెవలప్మెంట్ చేస్తారు ఖచ్చితంగా. మనకి ఏదైనా కానీ అడిగితే వాళ్ళ అన్నను కానీ అతన్ని కానీ అడిగినా కూడా మనకు ఖచ్చితంగా చేస్తారు. అయితే ఖచ్చితంగా గ్యారెంటీ సారి గెలిచేది మాత్రం గ్యారెంటీ. బై నమస్తే, మీ పేరు? నా పేరు మల్లికార్జున సార్, పోలిక మల్లికార్జున. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాం సార్. చదువుకున్నారా మీరు? సార్ చదువుకున్నాం సార్, 7th వరకు చదువుకున్నాం సార్. సార్ ఇప్పుడు వ్యవసాయం విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులకు పూర్తి న్యాయం జరిగింది సార్. రుణమాఫీ కానీ లేదా ఏదన్నా వచ్చే పథకాలన్నీ వచ్చినాయి సార్. దీని నుంచి మాత్రం ఏం లేకున్నట్లు వస్తున్నాయి సార్. ఇక్కడ వచ్చి కేసీఆర్ వచ్చి ఏదో జరుపుతాడో అది అంటున్నారు సార్. ఇక్కడ వచ్చి కేసీఆర్ జరపడం వల్ల మనకి ఇంకా మంచి జరుగుతుంది కానీ చెడ్డం జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి ఇంకా హెల్ప్ అవుతారు సార్. కేసీఆర్ వచ్చి ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారు. కేసీఆర్ వచ్చి ఖచ్చితంగా చేయాలి సార్. మనకి ప్రచారం చేస్తేనే మేలు సార్. ఇప్పుడు చూసుకుంటే నరేంద్ర మోదీ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంతవరకు నష్టం ఉంది అనుకో? చంద్రబాబు నాయుడుకి ఇంకా మంచిదే జరుగుతుంది సార్ వాళ్ళందరూ కలవడం వల్ల. ఎందుకని? నరేంద్ర మోడీ చేసింది ఏంది లేదు సార్ మన రాష్ట్రానికి. ఆట నుంచి వచ్చి కేసీఆర్ వచ్చి మనకి ఇక్కడ వచ్చి మన రాష్ట్రంలో అంతా పుండ్లు పెట్టే తప్పితే కేసీఆర్ వచ్చి చేసింది ఏం లేదు సార్. ఇక్కడ జగన్ వాళ్ళు కలవడం వల్ల చంద్రబాబు నాయుడుకి ఇంకా లాభం సార్. వాళ్ళ అందరు కలవడం వల్ల మనకి ఇంకా వాళ్ళు కలవడమే మంచిది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 150 సీట్లు పక్కా వస్తుంది సార్ ఈసారి. 175 కానీ 150 పక్కా వస్తుంది సార్ ఈసారి, గ్యారెంటీ సార్ ఇదైతే. అసలు మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ అభివృద్ధి అనేది ఎవరు బాగా చేశారు? అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చేశారా, లేదంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు చేశారా? సార్ ఎమ్మెల్యే ఉన్నాడు చేసేది మాకు కేశవ సారే సార్. మామూలుగా ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నా నువ్వు చేసేది కేశవ సారే సార్. మాకు ఇప్పుడు వైఎస్ఆర్లో వచ్చి ఇప్పుడు ఏం చేయలేదు సార్. అసలు వాళ్ళు ఏం చేశారు? కేశవ్ గారు ఏం చేశారు? ఇక్కడ పథకాలన్నీ ఇప్పుడు పసుపు కుంకుమ కానీ లేదంటే పింఛన్లు కానీ ఇంకా వేరే ఏమిటివన్నా కానీ అన్నీ వచ్చేవన్నీ మొత్తం ఎవరికి ఏం జరిగినకున్నట్లు మా ఊర్లో ఉన్న కార్యకర్తలు మొత్తం అన్నీ ఎవరు వాళ్ళకి అందిస్తున్నారు సార్. ఊరికి ఏం జరిగినకున్నట్లు ఇండ్లు కానీ దాంట్లో బిల్లులు కానీ ఏమి వారలేకున్నట్లు అన్నీ మొత్తం అన్నీ ఎవరికి వాళ్ళు సమకూరుస్తున్నారు సార్. దీని నుంచి ఏం లేదు సార్. కేశవ్ గారు రైతులకు ఏం చేశారు? రైతులకంటే మామూలు రుణమాఫీ కానీ సార్, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ ఏం కావాలన్నా కూడా అన్నీ మామూలుగా దగ్గరుండి చేపిస్తారు సార్. పోతే సార్ అంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఒక పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యక్తి ఎంతవరకు అందుబాటులో ఉంటారు మీకు? అందుబాటులో అంటే మేము ఎప్పుడన్నా పోయినా అందుబాటులో ఉంటారు సార్. మాకైతే మా పక్క ఉన్న మా ఊర్లో ఉన్న విలేజ్లో ఉన్న నాయకులందరూ తోలుకొని పోయి మమ్మల్ని కలిపి ఇట్లా ఏదైనా జరగలేదంటే కూడా జరిపి చేపిస్తారు సార్. దీని వరకు అయితే ఏం రోకలేదు సార్. మాకే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా కేశవ్? ఉంది సార్. 25,000 30,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు సార్.